నమస్తే ఎవ్రీవన్. ఈ రోజు అయితే మనము హెల్తీ స్టీమ్డ్ మల్టీగ్రెయిన్ మోదక్ అదే అండి కుడుముల రెసిపీ అయితే చూద్దాం. మరపట్టించుకున్న 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు జొన్న పిండి, 2 కప్పుల సజ్జ పిండిని యాడ్ చేయండి. అందులోనే 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేయండి. కావాలంటే బియ్య పిండి యాడ్ చేయొచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేయండి. కావాలంటే తాటి బెల్లం కూడా యాడ్ చేయొచ్చు. అందులో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి స్టవ్ వెలిగించి బెల్లం కరిగేంత వరకు ఉంచండి. సో బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేయండి గ్రెయిన్స్ ఉన్న బౌల్లోకి. అండ్ అందులో 3 టీ స్పూన్స్ ఘీ యాడ్ చేయండి. నానబెట్టి కట్ చేసిన బాదము అండ్ పచ్చి కొబ్బరి చిన్న ముక్కల్ని యాడ్ చేసి బాగా కలపండి, చపాతీ పిండిలాగా. 1 గుప్పెడు తెల్ల నువ్వులు కూడా యాడ్ చేయండి. అందులో యాడ్ చేసి కలపండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మోదక్ చేసే మోల్డ్స్ మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే చేత్తోనే చేసేయచ్చండి. లేకపోతే చూపిస్తున్న విధంగా ఇలా చేయండి. డార్క్ చాక్లెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిల్ చేయండి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మల్టీగ్రెయిన్ కుడుముల్ని పిల్లల చేత తినిపించాలంటే ఇది కూడా ఒక టెక్నిక్ అండి. యూజువల్గా కుడుములు బియ్యపిండితో చేసుకుంటారు, కానీ బియ్యపిండితో చేసుకుంటే షుగర్ లెవెల్స్ అబ్రప్ట్గా పెరుగుతాయండి. సో అందుకని ఈ మల్టీగ్రెయిన్ అయితే షుగర్ లెవెల్స్ పెరగకుండా స్లోగా డైజెస్ట్ అవుతుందండి. సో ఇది అందరూ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం మోతాదులో తినచ్చు. వాళ్ళైతే డార్క్ చాక్లెట్ అవాయిడ్ చేయండి. నార్మల్ బెల్లం బదులు తాటి బెల్లం వాడండి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయండి. పీచు పదార్థం ఉండడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, శక్తిని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో ఖచ్చితంగా ఇది చేసుకొని అప్పుడప్పుడు పిల్లలకు పెడుతూ ఉండండి. ఫెస్టివ్ సీజన్ అనే కాదండి, ఎప్పుడైనా ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలకు చేస్తూ పెడుతూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్రలో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి దానిపైన కంటైనర్ పెట్టి ఆవిరికి ఇప్పుడు మనం చేసుకున్న కుడుముల్ని అన్నిటిని ట్రాన్స్ఫర్ చేసి చక్కగా 20 నిమిషాల పాటు స్టీమ్కి కుక్ చేయండి. ఇడ్లీ పాత్రలో అయినా పెట్టచ్చండి. సో చూడండి ఇప్పుడు ఎంత బాగా కుక్ అయిందో. ఇది చూడండి ఎంత అండ్ టేస్టీగా ఉందో, ఎంత బాగుంటుందండి. నిజంగానే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మనము అందరం హాయిగా ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా తినగలిగే రెసిపీ అండి ఇది. చూడండి ఎంత బాగుందో. మధ్యలో చాక్లెట్ చూస్తున్నారా ఎంత బాగుందో. పిల్లలకైతే భలే నచ్చుతుందండి. ఎన్నో పోషక విలువలున్న మల్టీగ్రెయిన్స్ ఆటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అప్లోడ్ చేస్తానండి. అండ్ ఈ మల్టీగ్రెయిన్స్ పిండితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా అండ్ క్విక్గా. సో అలాంటి రెసిపీస్ అన్నీ మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి క్విక్ మంచి మరిన్ని రెసిపీస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.